ఎందుకు వస్తాయి, ఈ అవగాహన కూడా చాలా ఇంపార్టెంట్. నవేడేస్ చూసుకున్నట్లయితే అందరూ కెరియర్ మీద ఫోకస్తో అండ్ ఎడ్యుకేషన్ మీద ఫోకస్తో మ్యారేజ్ని డిలే చేయడం చాలా జరుగుతుంది. సో పేరెంట్స్ ఏజ్, కపుల్ ఏజ్ చాలా ఇంపార్టెంట్. అంటే ఓవం హెల్దీగా ఉండటం, స్పర్మ్ కౌంట్ హెల్దీగా అబ్సల్యూట్గా ఫైన్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ బేబీ హెల్త్కి. 30 ఇయర్స్ లోపల మ్యారేజ్ అండ్ చిల్డ్రన్ ప్లానింగ్ చేసుకొని కెరియర్ మీద ప్లాన్ చేసుకుంటే నెక్స్ట్ జనరేషన్ చాలా హెల్దీగా ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ ఈజ్ మెటర్నల్ అంటే పేరెంట్స్ యొక్క ఏజ్ గ్రూప్ లేట్ చేయకుండా 35 క్రాస్ అయ్యి 40 ఇయర్స్ కాకుండా ఉండడం వన్ ఆఫ్ ది అడ్వాంటేజ్. ఎందుకంటే రీసెంట్ కేసెస్ చూసుకుంటే లేట్ మ్యారేజ్ కపుల్, లేట్ చిల్డ్రన్ అయిన వాళ్ళలో ఇలాంటి కేసెస్ ఎక్కువగా నోటీస్ చేయడం జరుగుతుంది. అందరిలో ఇలా ఉంటుందని చెప్పలేము, బట్ అవుట్ ఆఫ్ మనం ఎనాలిసిస్ స్టాటిస్టిక్ చూసుకుంటే లేట్ మ్యారేజ్ చేసుకోవడం, లేట్ వయసులో పిల్లలకి వెళ్ళటం ఒక చిన్న డిస్టర్బెన్స్, ఒక రిస్క్ ఫ్యాక్టర్ అని చెప్పుకోవచ్చు. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ హెల్దీ జోన్లో బిట్వీన్ 27 to 30 ఇయర్స్ లోపల చిల్డ్రన్ ప్లాన్ చేసుకుంటే ఇట్లాంటి డిస్టర్బెన్సెస్ని మనం మ్యాక్సిమం అవాయిడ్ చేయొచ్చు.